మొత్తానికి ఏబీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవోలు జారీ అయిపోయినాయి. అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిన తర్వాత జీవోలు జారీ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అయితే దీని నేపథ్యాన్ని ఒకసారి మనం కనుక ఇన్డెప్త్గా చూసుకుంటే మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ దండోరా ఉద్యమం నుంచి మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి వరకు అనేకమైనటువంటి దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఎస్సీల్లో ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కొంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఉద్యోగాల విషయంలో అవకాశాల విషయంలో ముందుంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా కాలం పాటు సాగిన తర్వాత కొంతమంది సమిధలు కూడా అయిపోయినారు. భారతి అనేట ఆమె సమిధ కూడా అయిపోయింది. సురేందర్ భారతి ఇట్లా చాలా చనిపోయారు. ఒకానొక దశలో ఇదే ఎంఆర్పిఎస్ నాయకులు గాంధీ భవన్ను తగలబెడుతందుకు పోయారు. సో ఆ తర్వాత పరేడ్ మైదానంలో ఎంఆర్పిఎస్ సభ నిర్వహిస్తే ఆ సభకు గెస్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో మందకృష్ణ ప్రధానమంత్రి ముందు కన్నీటి పర్యాంతం కావడం, ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన ముందు పెట్టినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడే హామీ ఇవ్వడం జరిగింది, మీకు మంచి రోజులు వస్తాయి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొని అత్యున్నత ధర్మాసనం దీనిపైన ఎంక్వైరీ చేసి ఎస్సీల వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి తీర్పునిచ్చింది. దాంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక తీరాన్ని చేరినట్టు అయిపోయింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయంతో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే వచ్చినటువంటి తీర్పు కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సభలో లేచి అవసరమైతే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లను ఆపైనా సరే వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి ఈ నోటిఫికేషన్లకు పోతామనేటువంటి మాట చెప్పడంతో సో అందరు కూడా హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే ఆ పని చేయలేదు. సో అది పక్కన పెట్టి తీరా ఈ ఉద్యోగాలన్నీ భర్తీ అయిన తర్వాత దీన్ని తీసుకోవడం జరిగింది. సో దానికి ఇప్పుడు అది చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండేటువంటి ఒత్తిడి కానీ లేకపోతే ఇంకొకటి ఏమీ లేదు. కాకపోతే కొంత ప్రెషర్ గ్రూప్ నుంచి ఒత్తిడి జరిగితే వర్గీకరణ జరగకూడదని. కానీ వాళ్ళు ఎంత వర్గీకరణ చేసినా ఆ 15% రిజర్వేషన్లోనే ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా కూడా.